అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహేశ్వరి పౌడపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లోని నల్లగండ్ల ప్రాంతంలో ఉన్న ఎంతో ప్రశాంతమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. నగరంలోని రద్దీ జీవితానికి కాస్త దూరంగా మనసుకు ప్రశాంతతను అందించే ఈ ఆలయం భక్తులకు ఎంతో ఇష్టమైన క్షేత్రం. ఆలయ విశేషాలు, స్వామివారి మహిమ, ఇక్కడి అందమైన వాతావరణం అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఆలయం ప్రధాన ద్వారం వద్ద నుంచి భక్తి వాతావరణం మనసు ఆకట్టుకుంటుంది. లోపలికి అడుగు పెట్టగానే వినిపించే గంటల శబ్దం, వేద మంత్రాలు, ధూపం, సువాసనలు మనసుకు ప్రశాంతంగా మారుస్తాయి. ఆలయ ప్రాంగణం ఎంతో శుభ్రంగా ఉంది. ప్రతి మూలను భక్తి భావం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణు అనంతశేషునిపై శయించిన శ్రీ రంగనాథ స్వామి రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపం విశ్వానికి శాంతి, రక్షణ, కరుణకు ప్రతీక భావిస్తారు. స్వామివారి దివ్యమైన రూపాన్ని దర్శించిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. భక్తులు తమ కోరికలు, సమస్యలు స్వామివారికి వినిపించి ముడుపు కట్టుకోవచ్చు. ఇక్కడ ఆశీర్వాదాలు పొందుతారు. ఆలయంలోని లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి కూడా ఎంతో అందంగా ఉంటుంది. భక్తులు సంపద, ఆరోగ్యం, కుటుంబం సౌఖ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఆలయం చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉండడం వల్ల కొంతసేపు కూర్చొని ధ్యానం చేయడానికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయంలో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ప్రత్యేక పండుగల సమయంలో స్వామివారికి చేసే అలంకరణలు, ఉత్సవాలు, హారతులు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. మీరు హైదరాబాద్లో ఉంటే లేదా ఈ ప్రాంతానికి వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఆలయానికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ఆలయ నియమాలు పాటించడం, పరిశుభ్రతను కాపాడడం ప్రతి భక్తుడి బాధ్యత. ఇక్కడ ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని కొంత సమయం గడిపితే మనసుకు ఎంతో ప్రశాంతం లభిస్తుంది. శ్రీ రంగనాథ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. ఇదే నల్లగండ్లలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.